ఫైజాన్ అనే ఒక అబ్బాయి ఉంటాడు అనమాట, మా రూమ్మేట్. పెద్ద మ్యారేజ్, ముస్లిమ్స్ మ్యారేజ్ అనమాట. నేను ఇప్పుడు పోలే ముస్లిం మ్యారేజ్. హిందూస్ యాక్చువల్లీ ముస్లిం మ్యారేజ్ పోదు కదా, సో అట్లాగా ఎప్పుడు ముస్లిం మ్యారేజ్ పోలే. దావత్, ముస్లిం దావత్ అంటే మామూలుగా ఉంటుంది కదా, ఫుల్గా బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ సూపర్ ఉంటుంది. చూద్దాం ఫుడ్లో కానీ అందులో అయినా కానీ బిర్యానీస్ మెయిన్. స్టార్టర్స్ మెయిన్ పెడతారు. స్టార్టర్స్ స్టార్ట్ చేసి బిర్యానీ, లాస్ట్లో ఏదైనా స్వీట్ అట్లా బాగుంటుందంట. వెళ్తున్నా మరి, చూద్దాం. లెట్స్ గో. స్టార్టర్స్ వచ్చేసి ఫస్ట్ హలీం పెట్టారు, తర్వాత చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, బోటీ ఫ్రై అన్నీ, పరోటా, ఏదో కర్రీ పెట్టారు, దాని పేరు. నెక్స్ట్ స్టార్టర్స్ అయిపోయాయి కదా, బిర్యానీ, మటన్ మండి. ఇది మటన్ మండి, చికెన్ కర్రీ మామూలు లేదు, అయిపోయింది. ఏదో మలై స్వీట్ అంట, ఇది మాత్రం నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది, అంత స్వీట్ మామూలు లేదు. ఇంకా అయిపోతుంటే పెడుతున్నారు స్వీట్. అది ఎన్నిసార్లు తినాలా బాబు, ఇప్పటికే ఫుల్ అయిపోయిందంటే లాస్ట్కి ఐస్ క్రీమ్ ఇచ్చారు, అయిపోయింది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఒక బ్యాచ్ వస్తుంది, అంటే మొత్తం ఫుల్ అయిపోయాక కొంచెం బయట వెయిట్ చేస్తారు, మళ్ళీ మేము వెళ్ళిపోయాక మళ్ళీ ఆ మొత్తం బ్యాచ్ అంతా ఒకసారి వస్తుంది. మళ్ళీ చాలా ఫాస్ట్ క్లీన్ చేసి చాలా టైం పడుతుంది. చూసా కదా ఎంత రష్ ఉందో. కానీ మాకేంటి లక్ ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ అంటే కొంచెం సొంతం తాలూకా, సో మాకు ఈజీగా వెళ్ళి వచ్చాం. ఫస్ట్ వెళ్ళగానే మమ్మల్ని పిలిచారు, రమ్మన్నారు, కూర్చోబెట్టారు. సో మొత్తానికి చాలా బాగా అయింది మ్యారేజ్ ముందామనుకున్నా కానీ రాత్రి 12 అయిపోతుంది. కానీ ఇంకా హాస్టల్కి వెళ్ళడానికి టైం సరిపోదు కదా, అందుకే వెళ్ళిపోయాం. వెనకాల నుంచి బండి మా ఫ్రెండ్ వాళ్ళ అన్న, ఇంకో బ్రదర్ అనమాట. అంటే ఎప్పుడో కలిసారు, మళ్ళీ కలిసారు. రండి మాకు షాప్ ఉంది, సో చూద్దు. కానీ వీళ్ళది షవర్మా షాపు. షవర్మా వద్దంటే మళ్ళీ ఇంకోటి ఇచ్చారు. అంతే, ఇంకా రూమ్కి వెళ్ళిపోతున్నాం హాస్టల్కి. ఇప్పుడు పెళ్ళి అయింది కదా, పెళ్ళి అయిపోయింది. సండే మళ్ళీ ఏదో ఫంక్షన్ ఉందంట, మళ్ళీ వెళ్తున్నాం. ఇది నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. ఎప్పుడు నేను ముస్లిం మ్యారేజ్ కానీ పోలేదు. అసలు నా ఫ్రెండ్స్ ఎవరు లేరు ముస్లిమ్స్లో, అట్లా తెలియదు నాకు. ఇక్కడ వచ్చాక ఫస్ట్ టైం వెళ్ళిన. వీళ్ళకి పెళ్ళికి ఫంక్షన్ హాల్ కన్నా ఫుడ్కే చాలా ఖర్చులు అయి ఉంటాయి తెలిసి. ఎందుకంటే చికెన్, మటన్ చాలా రకాలు పెట్టారు కదా, చాలా ఎక్కువ ఉంటాయి ఫుడ్కి. ఇది ఇంకా పార్ట్ 1 వీడియో, పార్ట్ 2 కూడా ఉంది, దానికోసం స్టే ట్యూన్డ్.